వీరుడు అల్లూరి సీతారామరాజు 119వ జయంతి వేడుకలు విశాఖలో ఘనంగా జరిగాయి. ఏపీ మంత్రులు, స్థానిక నేతలు సభకు హాజరై అల్లూరి విజయగాథలను కొనియాడారు. అంతకుముందు జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మంత్రులు రావేల, అయ్యన్న పాత్రుడు కూడా గిరిజనులతో కలిసి నృత్యం చేశారు. అల్లూరి సీతారామరాజు గారి జయంతి అంటే అందరూ వెళ్ళి దండ వేసి ఉపన్యాసాలు ఇచ్చి రావడం తప్పించి మరొక కార్యక్రమం లేదు. కానీ మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు ఆ మహా విప్లవీయుడు, స్వాతంత్ర సమరయోధుడు, అతని మహానుభావునికి జయంతి రోజుని కానీ మరణించిన రోజు కానీ ఏదో ఒక కార్యక్రమం చేయాలి, ఆ కార్యక్రమం ప్రజలందరికీ తెలియాలి, అతని స్ఫూర్తితో ప్రజలందరూ కూడా చైతన్యవంతులు కావాలి, ఈ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ఈ జయంతి ఉత్సవాల్ని రాష్ట్ర పండగలా చేయాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా చేయాలని చెప్పి చేపట్టడం జరిగింది.